ఎవరి మీద? దేవుని మీద. ఎవరి మీద? జనం మీద. ఎవరి మీద? ప్రాంతాన్ని మీద. ఎవరి మీద? వెళ్ళే స్థలం మీద. పరిపూర్ణమైన విశ్వాసం దేవుని మీద రూతుకుంది. అర్థమైందా? రూతులో నుండి వస్తాడు దావీదు, కానీ రెక్కలు ఉంటే బాగుండు కదా, పారిపోతే. గాలిని చూశాడు, పెనుగాలి. చాలాసార్లు కొన్ని కష్టాలు, తీరని కష్టాలు ఉంటాయండి, ఎవ్వరూ దాన్ని పరిష్కారం చేయలేరు. అర్థమైందా? అది పెనుగాలి, గిరగిర తిరిగే సుడిగాలి, భయంకరమైంది. అవి కష్టాలను గురించి మాట్లాడతాయి. మత్తయి సువార్త 14. పేతురు ఏవైపు చూశాడు చెప్పండి ఒకసారి. కానీ ఏం చూశాడు? పేతురు ఏం చూశాడు? గాలిని చూశాడు. దావీదు ఏం చూశాడు? గాలిని చూశాడు. పెనుగాలి, సుడిగాలి, భయము, మరణము. అక్కడ నెమ్మదిగా ఉందని అనుకున్నాడు, కానీ ఆతరు ఏం చెప్తాడంటే, ప్రాంతము నిన్ను రక్షించదు, ప్రదేశము నీకు నెమ్మదివ్వదు. అర్థమైందా? దేవుడు కృప ఉంటే మానవుడు వెళ్ళాల్సిన స్థలము దేవుని సన్నిధికి, అరణ్యానికి కాదు, గుట్ట మీది కాదు. ఎండలో విజిటింగ్ చేసి చెట్టు కిందకి వస్తే చల్లగా ఉంది, ఉంటే బాగుండు అనిపిస్తుంది, కానీ ఉండటానికి వీల్లేదు. అది రోడ్డు. అర్థమైందా? గాలిని చూశాడు పేతురు. ప్రభు అన్నాడు, అల్ప విశ్వాసి, గాలిని గద్దించగలిగిన శక్తి యేసు ప్రభులో ఉంది. పెనుగాలి కానీ, సుడిగాలి కానీ, బలమైన కానీ, ఏ గాలి అయినా కానివ్వండి, ఆరంభించేది స్లోగా ఆరంభించి గాలి తర్వాత విజృంభిస్తుంది. 27 అపోస్తలుడు. అపోస్తలుడు 27. అపోస్తలుడైన పౌలు సముద్ర ప్రయాణం చేస్తున్నాడు. చదువుమా. సరే, దానికంటే కొంచెం ముందు 14వ వచనం. అది పౌలు సముద్ర ప్రయాణం, గాలి శక్తి చూడండి. అపోస్తలుడు గొప్ప దైవజనుడు, ఆయన ప్రార్థనాపరుడు. ప్రభువు కైసరు దగ్గర సాక్ష్యం ఇస్తాను అన్నప్పుడు కైసరు దగ్గరికి ప్రయాణమయ్యాడు. ఓడ ప్రయాణం, గాలి ఎదురైంది, పెనుగాలి. మొదట చల్లటి గాలి వచ్చింది, సంతోషం. పెనుగాలి వచ్చింది, ఓడను అదుపులో చేయలేని పరిస్థితి. 27 వచ్చింది.
ఉమ్, 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 ఆ, ఉమ్, ఉమ్, ఉమ్. చాలండి. ఇది గత 40 సంవత్సరాల క్రితం మిర్యాలగూడెంలో వర్తమానం ఇచ్చాను దీని మీద, 4 లంగరులు అనే దాని మీద. ఓడ రాతి తిప్పలు గల చోట్ల పడతామేమని భయపడ్డారు వాళ్ళు. ప్రయాణంలో గాలి ఎదురైంది, ఓడ కొట్టుకొని పోతుంది, సముద్ర ప్రయాణం, ఇబ్బందులు ఉన్నారు. రాతి తిప్పలు అనే భయం ఉంది. అర్ధరాత్రి ఓకమించిన ప్రయాణం, కానీ 4 లంగరులు వేశారు ఓడను భద్రం చేయడానికి, గాలిని తప్పించడానికి, భద్రంగా ఉండడానికి, కాపాడబడడానికి, ప్రాణంతో బయటపడడానికి 4 లంగరులు వేశారు. రండి అపోస్తలుల కార్యం. లంగరులు ఏంటి? 2వ అధ్యాయం 42వ వచనమండి. 4 లంగరులు అపోస్తలుడైన పౌలు, అదే మొదటి లంగరు. రెండవది, మూడవది, 4 లంగరులండి. విశ్వాసకి అవసరమైంది. పరీక్ష చేసుకోవాలి. ప్రభువా ఎక్కడ యాసం కలిగించాం, ఎక్కడ బాధ కలిగించాం? విశ్వాస పరీక్షలు, శోధనలు, ఇబ్బందులు, కష్టాలు, పితరులు రకరకాలుగా కలత చెందారు. వెళ్ళాల్సిన స్థలం అరణ్యానికి కాదు, కొండ మీదకి కాదు, ప్రభు రెక్కల నీడ కిందికి రావాలట. అక్కడ నెమ్మది, అక్కడ శాంతి. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత ప్రయాసపడి వారం మోసే, సమస్త ప్రజలారా నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. యేసు ప్రభు ఆహ్వానించి ఆయన దగ్గరికి వచ్చిన వారందరికీ నెమ్మది కలిగింది. ఆయన రెక్కల నీడ కింద ఆశ్రయం కలిగింది. అదే రెక్కలు ఆరోగ్యం ఇస్తాయి. 1 కొరింథీ 11 1 కొరింథీ 11 అండి, 29వ వచనం చదవండి ఆ మాట. శిక్ష ఎందుకండి? వివేచన అవసరమట. ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగేవాడు శిక్షావిధికి గురవుతాడట. ఏంటా శిక్ష? చదవండి. అక్కడ రాశాడు, ఇందువలనే అనేకులు బలహీనులయ్యారు, రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రిస్తున్నారు. ఎండాకాలము చాలా వార్తలు వచ్చాయి. చాలామంది ఎండలకు తట్టుకోలేక అకాలపు మరణాలు సంభవించిన, ఎండ భారీ తట్టుకోలేక. తలంపు ఏంటంటే బలహీనులు, రోగులు చాలామంది నిద్రిస్తున్నారట. అందుకే బల దగ్గరికి వచ్చేటప్పుడు చాలాసార్లు ప్రార్థన ఏం చేస్తామంటే, ప్రభువా ఎవరైనా యోగ్యంగా పాలు పొందితే మరొకసారి పరీక్షించుకొని యోగ్యమైన ప్రవర్తన కలిగి బలలో చేయవేయడానికి సహాయం చేయమని ఛాయస్ కొరకు ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థన చేయడం జరుగుతుంది. కారణం, ప్రభు క్షమిస్తాడు. బలహీనులు, రోగులు చాలామంది నిద్రిస్తున్నారట. వైద్యుడు ఎవరికి అవసరమంటే ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కరలేదట, రోగులకే డాక్టర్. చివరి తలంపు 5 విధాలుగా చూసాం మనం. 1 గువ్వ రెక్కలు, 2వది కోడి రెక్కలు, 3వది
పక్షిరాజు రెక్కలు, 4వది యెహోవా రెక్కల నీడ కింద వచ్చింది, 5వది బహుమానం పొంది నీతి సూర్యుడు ఉదయించి 5 రకాల రెక్కల నీడలు చివరికిచ్చే ఆ రెక్కలు ఆరోగ్యాన్నిచ్చి అక్కడికే రావాలి. పక్షి ఎటు తిరిగిన స్వల్పజీవి, మానవుడు పక్షి కంటే గొప్పవాడు. రక్త మాంసములు దేవుని రాజ్యానికి వెళ్ళవు. శరీరం ఇక్కడే, ఆత్మ వెళ్ళాలి పరలోక రాజ్యానికి. శరీరం ఇక్కడే సమాధి, పూర్తిగా సమాధి అయింది శరీరం. ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుంది. అలాంటి శక్తి విమానం ఎంత పై పోయినా తిరిగి కిందికి రావాల్సింది. మానవుడు కూడా అంతే. ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడే గుంపులో ఉండాలట మనం. రెండవసారి తెస్సలోనీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, మొదటి తెస్సలోనీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం అండి. క్లుప్తంగా రెప్పపాటున మార్పు చెందుతాం మనం. శరీరం అక్షయమైనదిగా మార్చబడుతుంది. క్షయమైనది అక్షయతను ధరించుకొని ప్రభు ఆరోహణుడు అయినప్పుడు పరలోకానికి వెళ్ళి తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. రక్త మాంసములు దేవుని రాజ్యానికి వెళ్ళవు. కాబట్టి రక్త మాంసాలు కలిగిన మనం చాలాసార్లు పరీక్షించుకొని దేవునికి ఎక్కడ ఆయాసం కలిగించాం, ఎక్కడ బాధ కలిగించాం. పక్షులం కాదు ఎగిరి పరలోకానికి వెళ్ళడానికి. మనుషులం ఆత్మరూపేణ దేవుని సన్నిధికి వెళ్ళాలి. దేవుని రాజ్యంలో ప్రవేశం. అందుకే బల్ల అనేది ఒక మెట్టు లాంటిది. పరలోకానికి సజీవులుగా ఉన్న ప్రతి వ్యక్తికి ఫస్ట్ స్టెప్ ఏంటంటే బల్ల. కాబట్టి పరీక్షించుకుందాం. 1 కొరింథీ 11:28 అందరం కలిసి చదువుతాం. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొని అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలేను. 29-30 వచనాలలో కొన్ని హెచ్చరికలు ఇచ్చాడు. అక్కడికి వెళ్ళకముందే ఇక్కడ మొదట రాసి పెట్టాడు. అక్కడ కాబట్టి ఎక్కడ యాసం కలిగించాం, ఎక్కడ బాధ కలిగించాం, ఎక్కడ ప్రభు సన్నిధిలో సరిగలేము. ఎన్ని శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా రావాల్సింది బిడ్డ కుడి ఎడమ తిరిగిన ఇదే దారి నా దగ్గరికి రమ్మని ప్రభు ఆహ్వానించి, ఇక్కడే నీకు ఆశ్రయం, ఇక్కడే నీ సమస్యకు పరిష్కారం, నా దగ్గరనే నీకు ఆరోగ్యం, ఆత్మీయత, పరలోక రాజ్యానికి ప్రవేశం, నేను తప్ప వేరొక మార్గం లేదు. అదే బల పరీక్ష చేసుకొని యోగ్యమైన ప్రవర్తన కలిగి మన కోరికలు, తలంపులు అటు ఇటు పరిగెత్తాలనే తలంపులు, ఆలోచనలు వస్తాయి. కానీ ప్రభు దగ్గరికి వెళ్ళేది ఒకటే పరిష్కార మార్గం. సెలవులో ప్రాణమిచ్చాడు, రక్తాన్ని కార్చాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. నీతిమంతుడైన ఉత్తరవాది తండ్రి కుడి పార్శ్వమున ఉన్నాడు. మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. నా పిల్లలు నా బల దగ్గరికి వస్తున్నారు, నా శరీరం దగ్గరికి, నా రక్తం దగ్గరికి వస్తున్నారు. రావాల్సిన స్థలం అదే. కాబట్టి మోకరించండి, ప్రార్థన చేద్దాం, పరీక్షించుకుందాం, ప్రభు బలలో పాల్గొంది ఆత్మీయంగా ప్రభు కొరకు జీవిద్దాం. దేవుడు తన వాక్యాన్ని దీవించును. రాజన చేయండి ప్రార్థన.